హలో అండ్ వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్. చెన్నై టెస్ట్ చాలా డల్గా స్టార్ట్ అయింది, కానీ ఫోర్త్ డే ఎండింగ్ మ్యాచ్కి ఏంటంటే చాలా చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఆల్ 4 రిజల్ట్స్ ఆర్ పాసిబుల్. 4 అని ఎందుకంటానంటే ఇంగ్లాండ్ విన్, ఇండియా విన్, డ్రా, ఈ మూడే కాదు. చెన్నైలో 1986లో ఆస్ట్రేలియా ఇండియా టెస్ట్ మ్యాచ్ టై కూడా అయింది. సో చెన్నైకి ఆ రికార్డు కూడా ఉంది. సో దట్ ఆల్సో ఇస్ పాసిబుల్. సో ఆల్ 4 రిజల్ట్స్ ఆర్ పాసిబుల్ అండ్ మ్యాచ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్ స్టేజ్లో ఉన్నది. ముఖ్యంగా ఇండియా నుంచి ఫస్ట్ 3 డేస్తో కంపేర్ చేస్తే మచ్ బెటర్ పర్ఫార్మెన్స్ ఆన్ డే 4 థ్యాంక్స్ టు దోస్ 2 తమిళ తంబీస్, వాష్ అండ్ యాష్. వాషింగ్టన్ సుందర్ అదరగొట్టాడు బ్యాటింగ్లో, అండ్ అశ్విన్ బ్యాటింగ్ బాగా చేశాడు. వాషింగ్టన్తో కలిసి ఒక మంచి పార్ట్నర్షిప్ చేయడమే కాకుండా 80 రన్స్ యాడ్ చేయడమే కాకుండా బౌలర్గా he took 6 wickets and England was all out for just 178 runs in the second innings. First innings lo vallu 570 runs chesaru, కానీ second innings lo they were shot out for 178 thanks to that magical spell from Ravichandran Ashwin. సో ఇండియా మచ్ బెటర్ పర్ఫార్మెన్స్ చేయడంతో ఏంటంటే ఇంగ్లాండ్ ఇప్పుడు మొదటిదాకా డామినేట్ చేస్తున్న టీం ఇంగ్లాండ్ ఇప్పుడు చాలా భయంలో ఉంది. ఎంత భయపడుతున్నారంటే వాళ్ళు డిక్లేర్ చేయలేదు సెకండ్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేయకుండా ఆల్ అవుట్ వరకు వెయిట్ చేశారు. మనం చూసాం, ఎప్పుడైతే ఒక్కొక్క బ్యాట్స్మెన్ అవుట్ అవుతున్నారో ఇంక టైలెండర్స్ ఆడర్లే అనుకుంటే డాంబెస్ వచ్చాడు, తర్వాత జాక్లీష్ వచ్చాడు, జోఫ్రా ఆర్చర్ వచ్చాడు, ఆఖరికి లాస్ట్ బ్యాట్స్మెన్ ఆండర్సన్ కూడా బ్యాటింగ్కి వచ్చాడు. సో అందరూ బ్యాటింగ్కి వచ్చి ఆల్ అవుట్ అయ్యే వరకు వాళ్ళు వెయిట్ చేశారు. అస్సలు ఏ మాత్రం తొందరపాటు లేదు. అసలు ఇంగ్లాండ్ ఎందుకు డిక్లేర్ చేయలేదు ఎవ్వరికి అర్థం కావట్లేదు. ఈ మ్యాచ్ చూస్తున్న వాళ్ళకి, మ్యాచ్ కవర్ చేస్తున్న వాళ్ళకి ట్విట్టర్లో దాని మీద బోల్డ్ అంతా చర్చ జరిగింది. వాట్ హ్యాపెన్ టు ఇంగ్లాండ్, ఎందుకు డిక్లేర్ చేయట్లేదు? డిక్లేర్ చేయాలి కదా, వాళ్ళు ఒక స్ట్రాంగ్ పొజిషన్లో ఉన్నారు. డిక్లేర్ చేసి దే షుడ్ గో ఫర్ విన్. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఆఫ్ ది సిరీస్ విన్ కోసం ట్రై చేయాలి. నో వాళ్ళు చాలా డిఫెన్సివ్గా ఆల్ అవుట్ అయ్యే వరకు ఉంటాం, మేము టైం స్పెండ్ చేస్తాము. ఇండియా టార్గెట్ పర్ ఓవర్ 4 runs దాటాలి, అలా అయితే తప్ప మాకు సేఫ్టీ లేదని చెప్పి ఇంగ్లాండ్ చాలా చాలా భయపడింది. ఈ భయపడడానికి కారణం ఏంటి? ఓన్లీ వన్ రీజన్, రిషబ్ పంత్ అంటే భయపడుతున్నారు వాళ్ళు. ది హీరోయిక్స్ ఆఫ్ రిషబ్ పంత్ వాళ్ళు చూశారు కదా, సిడ్నీలో అతను ఎలా ఆడాడు, బ్రిస్బేన్లో ఎలా ఆడాడు చూశారు. సో ఆ రిషబ్ పంత్ 4th innings లాస్ట్ డే రోజున అదరగొడతాడు. మళ్ళీ అలాంటి ఒక పర్ఫార్మెన్స్ ఆల్రెడీ ఫస్ట్ ఇన్నింగ్స్లో వాళ్ళకి ఆ టేస్ట్ చూపించాడు రిషబ్. సో అది వాళ్ళ భయంగా మనకు అనిపిస్తుంది. నాట్ ఓన్లీ రిషబ్ పంత్, ఇండియన్ బ్యాటింగ్ లైనప్ చూస్తుంటే అందరూ ఒకరి మించి ఒకరు యోధులు ఉన్నారు. పర్టికులర్లీ దోస్ త్రూ యంగ్స్టర్స్. సీనియర్స్ని పక్కన పెడితే యంగ్స్టర్స్ ఆర్ పర్ఫార్మింగ్ సూపర్బ్లీ కదా. శుభ్మన్ గిల్ కావచ్చు, రిషబ్ పంత్ కావచ్చు, వాషింగ్టన్ సుందర్ కావచ్చు. సో వీళ్ళకి భయపడిపోయారు ఇంగ్లాండ్. ఎంత భయపడ్డారంటే ఎవ్వరికి అర్థం కాలేదు. ముఖ్యంగా టీ టైంకి వరకు వాళ్ళు కొద్దిగా స్పీడ్గా డిక్లరేషన్ కోసం వెళ్తున్నట్టు కనిపించారు. ఈవెన్ వాళ్ళ కెప్టెన్ జో రూట్ ఆడిన తీరు కూడా చాలా వేగంగా అతను తన ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడు, అలాగే స్పీడ్లోనే వెళ్ళాడు. బట్ ఈ స్కోర్డ్ 40 runs ఇన్ డబుల్ క్విక్ టైమ్ అండ్ గాట్ అవుట్. కానీ మిగతా బ్యాట్స్మెన్లో టీ తర్వాత మనకు ఆ తొందరపాటు కమ్. టీకి వాళ్ళు స్కోర్ 119 ఉంది, కానీ టీ తర్వాత దే ప్లేడ్ ఆల్మోస్ట్ 19.3 overs అండ్ స్కోర్ జస్ట్ 59 runs. చాలా చాలా స్లోగా ఆడారు. జాస్ బట్లర్ లాంటి ఒక బిగ్ హిట్టర్, మనకు తెలుసు ఐపీఎల్లో అతను ఎలాగ పవర్ హిట్టింగ్ చేస్తాడు. కానీ హీ స్కోర్డ్ ఐ థింక్ 25 runs ఇన్ 40 balls. డాంబెస్ వచ్చాడు, అతనైతే 55 balls ఆడాడు, స్కోర్డ్ సమ్ 25 runs. సో ఏమాత్రం తొందరపాటు లేదు, డిక్లరేషన్ గురించి హడావిడి లేదు. ఒక బ్యాట్స్మెన్ అవుట్ అయిన తర్వాత ఒక బ్యాట్స్మెన్ వస్తున్నాడు. అండ్ సునీల్ గవాస్కర్ కామెంటరీ బాక్స్లో జోక్ కూడా చేశాడు, వీళ్ళకి ఒక కాంట్రాక్ట్ ఉన్నట్టుంది, జాక్లీష్, జోఫ్రా ఆర్చర్ అండ్ ఆండర్సన్ వీళ్ళందరూ కూడా 2 times బ్యాటింగ్ చేయాలి అనే ఒక కాంట్రాక్ట్ ఉన్నట్టుగా ఉందని జోక్ కూడా చేశారు. సో టైలెండర్స్ వస్తే ఎలాగో వాళ్ళు ఫాస్ట్గా బ్యాటింగ్ చేయలేరు, వాళ్ళు బ్యాటింగ్ చేసినా ఒకటి చేయకపోయినా ఒకటి. ఇండియాకి ఎక్కువ ఓవర్లు ఇస్తే, ముఖ్యంగా ఎండ్ ఆఫ్ ది డేస్ ప్లే వాళ్ళు చాలాసేపు ఫీల్డింగ్ చేశారు. చివరి ఓవర్లో చివరి 1.5 hours బ్యాటింగ్ చేయడం అంటే చాలా ప్రెషర్ ఉంటుంది టీం మీద. ఎప్పుడైపోతుందో ఫ్రెష్ డే స్టార్ట్ చేద్దామని ఉంటుంది. ఆ ప్రెషర్తో వికెట్స్ కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ఏ టీం అయినా సరే ఎవరైనా చేసే పని ఏంటంటే వీళ్ళని ఎక్కువ ఓవర్లు ఎండ్ ఆఫ్ ది డేలో అవతల టీం బ్యాటింగ్ ఇస్తారు. ప్రెషర్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఆ టీం పైన. కానీ ఇంగ్లాండ్ అలా చేయలేదే. ఇండియా బ్యాటెడ్ జస్ట్ 13 overs, ఆల్ అవుట్ అయ్యేసరికి 13 overs మిగిలే. ఒక వికెట్ కోల్పోయినప్పటికీ పెద్దగా డ్యామేజ్ లేకుండా ఇండియా బయటపడింది. స్టిల్ దే హ్యావ్ టు గెట్ 381 runs. టోటల్ టార్గెట్ అయితే 420, బట్ 381 runs కొట్టాలి.
శుభ్మన్ గిల్ ఈజ్ లుకింగ్ ఎక్సలెంట్ టచ్. పుజారా ఎప్పటిలాగే తన యాంకర్ రోల్ ప్లే చేస్తున్నాడు, లంగర్ వేసేసాడు. అక్కడ ఒక ఎండ్లో అతను ఉండిపోతాడు, అతని గురించి మనం మర్చిపోవచ్చు. సో అది పరిస్థితి. ఇంగ్లాండ్ చాలా సేఫ్టీ కోసం వెళ్ళి మంచి స్ట్రాంగ్ పొజిషన్లో ఉన్నారు వాళ్ళు. 400 రన్స్ వాళ్ళకి బోర్డు మీద ఉన్నాయి. పిచ్ టర్న్ అవుతుంది, బౌన్స్ అవుతుంది, డిఫికల్ట్ టు బ్యాట్, బట్ స్టిల్ వాళ్ళు ధైర్యం చేయలేకపోయారు. ధైర్యం చేయకపోవడానికి కారణం ఏంటంటే పంత్ మీద ఉన్న భయం. పంత్ ఒక్కడే కాదు, పంత్ కనుక ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తారు. శుభ్మన్ గిల్ కానీ, పుజారా కానీ, విరాట్ కోహ్లీ, రహానే వీళ్ళందరూ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తే ఫస్ట్ 3 hours సెకండ్ సెషన్ మధ్యలో వరకు, లేకపోతే 2 సెషన్స్లో కనుక మీరు ఓవర్కి 4.3 runsతో చేయాలి. టఫ్ టార్గెట్, కానీ అంత చేయక్కర్లేదు. ఫస్ట్ 2 sessions జాగ్రత్తగా ఆడి 3-4 వికెట్లే కోల్పోతే, లేకపోతే 4 వికెట్ల కంటే ఎక్కువ కోల్పోతే ఇబ్బంది అవుతుంది. లాస్ట్ సెషన్లో, లాస్ట్ 2.5 hours సెషన్ ఉంటుంది. ఆ సెషన్లో మనం పంత్కి వదిలేయచ్చు. పంత్ విల్ విన్ యూ ద మ్యాచ్. సో అది ఆ సిచ్యుయేషన్ ఉంటుంది. కాబట్టి అది ఇంగ్లాండ్ వాళ్ళు దే హ్యావ్ ఫోర్స్ ఇన్ దిస్ పాసిబిలిటీ. సో అందుకని వాళ్ళు చాలా భయపడ్డారు. అవసరం కంటే ఎక్కువ భయపడ్డారు. ఎందుకంటే పిచ్ అంత ఈజీగా లేదు, డెఫినెట్గా ఈజీగా లేదు. మీరు చూడండి, ఫస్ట్ 2-3 daysలో వికెట్స్ చాలా తక్కువ పడ్డాయి. ఐ థింక్ ఎక్కువ వికెట్స్ పడినాయి 7-8 వికెట్లు థర్డ్ డే రోజున. ఈరోజు ఎన్ని వికెట్లు పడ్డాయి? 15 వికెట్స్ పడ్డాయి. 15 వికెట్స్. ఇండియా లాస్ట్ 4 వికెట్స్ ఇన్ దర్ ఫస్ట్ ఇన్నింగ్స్, 1 in the second, and England lost all their 10 wickets. Ball was turning, ball was keeping low. ఈవెన్ పేస్ బౌలర్స్ కూడా అక్కడ హెల్ప్ ఉంది. ఎందుకంటే పేస్ బౌలర్స్ వేసే బాల్స్ రివర్స్ స్వింగ్ అవుతున్నాయి, కాకుండా బాల్ లో అవుతుంది. స్పిన్నర్స్కి డెఫినెట్గా అక్కడ రఫ్ క్రియేట్ అయింది. దే వర్ టర్నింగ్ ద బాల్. సో అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఆ గ్రిప్ అండ్ టర్న్ లభిస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ఎందుకు ఇంగ్లాండ్ అంత భయపడిందో నాకైతే అర్థం కాదు. చాలా డిఫెన్సివ్గా వెళ్ళారు. దట్ విల్ కాస్ట్ దెమ్ ద మ్యాచ్. ఇప్పటికీ చాలా కష్టం ఇండియాకి మ్యాచ్ సేవ్ చేసుకోవడం కష్టం. ఎందుకంటే మనం చూసాం రోహిత్ శర్మ అవుట్ అయిన విధానం, అది ఒక డిఫికల్ట్ డెలివరీ. ఆఫ్ కోర్స్ అతను కూడా స్టంప్స్ కవర్ చేయలేదు. రోహిత్ 2 innings ఖచ్చితంగా డిసప్పాయింట్ చేశాడు. ఎక్స్పెక్టెడ్ మచ్ బెటర్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ హిమ్, బట్ 2 innings డిసప్పాయింట్ చేశాడు. బట్ హీ గాట్ ఎ వెరీ గుడ్ డెలివరీ విచ్ టర్న్ ఆఫ్టర్ పిచ్చింగ్. మిగతా బాల్స్ కంటే కూడా ఎక్కువ టర్న్ అయింది. సో అలాంటి టర్న్ అవుతుంది, బాల్స్ కీప్ లోగా అవుతున్నాయి, ఒక్కొక్క బాల్ బౌన్స్ అవుతుంది. ఎందుకంటే అది 5th day పిచ్ మీద వేరంటేర్ అలాంటి పిచ్ తయారు చేశారు. పిచ్ ఇప్పటికీ కూడా దే మేడ్ ఎ వెరీ వెరీ బ్యాడ్ పిచ్ ఫర్ క్రికెట్ అని చెప్పాలి. బట్ టాస్ గెలిచిన వాళ్ళకి అడ్వాంటేజ్ ఫుల్గా ఉండే రకమైన పిచ్ తయారు చేశారు. బట్ ఇండియా ఇప్పటికీ కూడా ఆ స్పిరిట్, మనం ఎందుకు ఆ స్పిరిట్ గురించి మాట్లాడుతున్నాం అంటే, ఆస్ట్రేలియాలో ఏదైతే స్పిరిట్ చూపించారో, ది పార్ట్నర్షిప్ బిట్వీన్ విహారీ అండ్ అశ్విన్, ది పార్ట్నర్షిప్ బిట్వీన్ వాషింగ్టన్ సుందర్, శార్దుల్ ఠాకూర్, అండ్ ఆల్సో తర్వాత మనం గెలిచినప్పుడు ఉన్న పార్ట్నర్షిప్స్, ఇవన్నీ చూసిన తర్వాత మనకేమనిపించిందంటే ఆ స్పిరిట్ అనేది ఇక్కడ కంటిన్యూ అయింది బిట్వీన్ వాషింగ్టన్ అండ్ అశ్విన్. వాళ్ళిద్దరి పార్ట్నర్షిప్ 80 runs దే ప్లేడ్. ఆల్మోస్ట్ ఐ థింక్ సమ్ 30-40 overs బ్యాటింగ్ చేశారు వాళ్ళు. సో అది అక్కడ మనకి ఆ తేడా అక్కడ మనకి కనిపించింది. ఆ స్పిరిట్ని వాళ్ళు కంటిన్యూ చేశారు. ఇండియా 377 runs బోర్డు మీద పెట్టగలిగింది. మొమెంటం షిఫ్ట్ అయింది అక్కడ. ఆ షిఫ్ట్ అయింది కనుక ఇంగ్లాండ్ సేఫ్ డిఫెన్స్లో పడిపోయింది. సో ఆ స్పిరిట్ ఆఫ్ ఆ బ్రిస్బేన్ అనండి, స్పిరిట్ ఆఫ్ సిడ్నీ అనండి, స్పిరిట్ ఆఫ్ మెల్బోర్న్ అనేది ఇక్కడ ఖచ్చితంగా రిఫ్లెక్ట్ అవుతుంది. అందుకే ఇంగ్లాండ్ భయపడడంలో కొంత కారణం ఉంది. బట్ ఇప్పటికీ అంత ఈజీ కాదు ఇండియాకి. కానీ అదే స్పిరిట్తో ఆడితే దేర్ వర్ నో డెమన్స్ ఇన్ ద పిచ్లో పెద్ద ప్రమాదం ఏమీ లేదు. పెద్ద ప్రమాదం అనేది అక్కడ ఏం కనబట్టలేదు. బట్ జాగ్రత్తగా ఆడాలి. ఇంగ్లాండ్ చాలా సేఫ్టీ మెజర్ ఆడడం వల్ల వాళ్ళు చేసింది ఏంటంటే అశ్విన్ ఫామ్లోకి తీసుకొచ్చారు. ఎందుకంటున్నానంటే ఆ లాస్ట్లో వాళ్ళు అశ్విన్కి 2-3 వికెట్లు ఎక్స్ట్రా ఇచ్చారు. డిక్లేర్ చేస్తుంటే అశ్విన్కి 5 కంటే తక్కువ వచ్చాయి, కానీ 6 వికెట్లు వచ్చాయి. సో అశ్విన్కి 6 వికెట్లు రావడంతో ఏంటంటే రిమైనింగ్ 3 tests అతను ఇంకా చాలా డేంజర్గా వాళ్ళకి మాడే ప్రమాదం ఉంది. సో అదే అక్కడ జరిగింది. ఈవెన్ డాంబెస్ కానీ జాక్లిష్ కానీ పిచ్ అనుకూలిస్తుంది. స్పిన్నర్స్ని ఫేస్ చేయడం మనం బ్యాట్స్మెన్కి అంత ఈజీ ఏమి కాదు. బట్ స్టిల్ ఆ స్పిరిట్ కంటిన్యూ చేస్తారు. శుభ్మన్ గిల్ మొదటి ఇన్నింగ్స్లో చేసిన తప్పు చేయకుండా షార్ట్ సెలెక్షన్ కరెక్ట్గా చేస్తే, ఎలాగైతే బ్రిస్బేన్లో ఒక బేస్ క్రియేట్ చేస్తాడో అలాంటి బేస్ క్రియేట్ చేస్తాడు. విరాట్ కోహ్లీ విల్ డెఫినెట్లీ మేక్ అమెండ్స్. పుజారా విల్ బి దేర్ అట్ వన్ ఎండ్, అది మనం మర్చిపోవాలని చెప్పుకున్నాం కదా. అండ్ రహానే ఆల్వేస్ బ్యాట్స్ వెల్ ఇన్ ద సెకండ్ ఇన్నింగ్స్. సో రహానే నుంచి కూడా మనం ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తాం. తర్వాత పంత్ అండ్ సుందర్ ఉండనే ఉన్నారు మనకి. సో భయం లేదు. బట్ నేను చెప్తున్నా కదా, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. డ్రా కావచ్చు, ఇంగ్లాండ్ గెలవచ్చు,
ఇండియా గెలిచిన ఆశ్చర్యం లేదు, టై కూడా కావచ్చు. డ్రా చేసుకున్నా సరే ఇండియాకి అది పెద్ద విక్టరీగా, మోరల్ విక్టరీగా భావించాలి. ఎందుకంటే ఫస్ట్ 3 days ఇండియన్ టీమ్ వాజ్ డౌన్ అండ్ అవుట్. ఇంగ్లాండ్ ఈజీగా గెలుస్తుంది అనిపించింది. అలాంటి పిచ్ మీద డ్రా చేసుకుంటే హ్యాట్స్ ఆఫ్. ఓడిపోయినా కూడా ఫైట్ చేస్తారని అనుకోవాలి. ఫైట్ చేయాలి, లాస్ట్ డే కూడా ఫైట్ చేయాలి. ఫైట్ చేస్తారని నాకైతే గట్టి నమ్మకం ఉంది. మరి మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. బాయ్. Please subscribe to our channel for more updates and analysis on cricket and other sports.